ముందుగా తండ్రి అయిన దేవునికి నా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానండి. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట భీమవరం బైపాస్ రోడ్ కొవ్వాడపుంతలో ఉన్న క్రీస్తు సంఘం తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అదేంటనంటే సిద్ధపాటు కలిగి ఉండడం. సిద్ధపాటు అనంటే ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే రెడీగా ఉండడం అనమాట అండి. ఏ సంఘటన ఎదురైనా, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి పరిస్థితి మనకు సంభవించినా మనం ప్రిపేర్డ్గా ఉండడం అనమాట అండి, అలర్ట్గా ఉండడం అనమాట అండి, రెడీగా ఉండడం అనమాట అండి. కాబట్టి అలాంటి సిద్ధపాటు గురించి కొన్ని విషయాలు మనం లేఖనాల నుంచి నేర్చుకోవడానికి, ఆత్మీయంగా బలపడడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం అనమాట అండి. ఏదన్నా ఒక పరిస్థితి మనకు ఎదురైనప్పుడు, ఒక సంఘటన మనకు సంభవించినప్పుడు మనం ఎప్పుడైతే ధైర్యంగా ఎదుర్కొంటామో అప్పుడు మనం సిద్ధంగా ఉన్నట్లు లెక్క అనమాట అండి. ఎప్పుడైతే మనం ఏదైనా పరిస్థితి సంభవించినప్పుడు మనం కంగారు పడిపోతూ ఉంటాము, భయపడిపోతూ ఉంటాము, ఏం చేయాలి అని మనం మరి గందరగోళ పరిస్థితుల్లో ఉంటాము, అప్పుడు మనము సిద్ధంగా లేనట్టు అనమాట అండి. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా మరి సిద్ధపడాల్సిన అవసరం ఉంది, సిద్ధపాటు కలిగి ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. సిద్ధపడితే అది మనకే మంచిదండి. అంటే సిద్ధపాటు కలిగి ఉంటే మరి చాలా విషయాలు మనం ఎంతో చక్కగా మనం చేయగలనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఒకటి ఏంటంటే మరి చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట. మనం సిద్ధపడినట్లయితే ఆ పనులను చేసేటప్పుడు, ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవడం మనకు చాలా తేలికవుతుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట అండి. చిన్నప్పుడు నేను క్రికెట్ ఆడుకోవడానికి బయటికి వెళ్ళేవాడిని అనమాట అండి. డాడీ ఏమో సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్పేవారు. ఒకసారి లేట్ అయ్యేది. అప్పుడు నేను వస్తా అనుకునేవాడిని అనమాట అండి. అదేంటంటే ఖచ్చితంగా డాడీ తిడతారు అని ఒక ప్రిపేర్డ్ మైండ్తో వచ్చేవాడిని అనమాట అండి. అప్పుడు ఒకవేళ ఆ ప్రిపేర్డ్ మైండ్ లేకపోతే మరి ఎక్కువ మనం బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది. కాబట్టి మనమందరం కూడా మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దాని గురించి ముందుగా ఒక ఆలోచన కలిగి ఉండాలి, దానికి ముందుగా ప్రిపేర్డ్ అయి ఉండాలనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట అండి. తర్వాత మనం సిద్ధంగా ఉన్నట్లయితే పనులన్నీ కూడా కరెక్ట్గా జరుగుతాయి అన్నమాట అండి. ఉదాహరణకి ఎవరినో మనం ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత చూద్దాంలే అని సిద్ధం లేకుండా ఉన్నాం అనుకోండి, అప్పటికప్పుడు హడావుడి అయిపోద్ది. అప్పటికప్పుడు మార్కెట్కి వెళ్ళడం, తెచ్చుకోవడం, వంట చేయడం, వంట సరిగ్గా కుదరదు, సరిగ్గా వడ్డించలేము, ఉడకుండా ఆహారం పెట్టడం, వాళ్ళు కూడా సరిగ్గా ఇదేంటి ఇలా చేశారని చెప్పి బాధపడే పరిస్థితి ఉంది. అలా కాకుండా వాళ్ళు వస్తారని మనకి తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా ముందుగానే సిద్ధపడినట్లయితే పనులన్నీ కూడా కరెక్ట్గా జరుగుతాయి. ఏదైనా మీటింగ్ పెట్టాలనుకున్నా, ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నా మరి ముందు నుంచి మనం సిద్ధంగా ఉన్నట్లయితే దాని ప్రభావం చాలా చక్కగా ఉంటుంది, దాని ఫలితం చాలా చక్కగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. కాబట్టి సిద్ధపడడం వల్ల చాలా ఉపయోగాలు, చాలా లాభాలు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈరోజు ఒక మూడు విషయాల్లో సిద్ధపాటు గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మొదటిది ఏంటంటే తెలిసిన వాటి కొరకు సిద్ధపాటు. ఏవైతే మనం ఊహిస్తామో, ఏవైతే ఖచ్చితంగా జరుగుతాయి అని మనం అనుకుంటామో, ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ తెలిసిన వాటి కొరకు సిద్ధపాటు అనమాట మొదటిది. రెండవది ఏంటంటే తెలియని వాటి కొరకు సిద్ధపాటు, అంటే ఊహించని వాటి కొరకు సిద్ధపాటు. ఏవైతే మనం ఎక్స్పెక్ట్ చేయమో, ఇలా జరుగుద్ది అని మనం అనుకోమో వాటి కొరకు ఎలా సిద్ధపడాలో కూడా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మూడోది ఏంటంటే తెలిసి తెలియని వాటి కొరకు సిద్ధపాటు. అంటే కొన్ని మనకు సరిగ్గా తెలిసి తెలియకుండా ఉంటాయన్నమాట అండి. మరి అలాంటి వాటి కొరకు కూడా ఎలా సిద్ధపడాలో మరి ఆ సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మరి మొదటి పాయింట్లో తెలిసిన వాటి కొరకు మనం ఎలా సిద్ధపడాలో ఆ సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది ఏంటంటే మన భౌతిక జీవిత సంబంధమైన విషయాలు. అంటే ఈ భూమి మీద మనం ఈ శరీరాలు ధరించుకుని మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఈ శరీరానికి సంబంధించి, భౌతిక జీవితానికి సంబంధించి అనేకమైన అవసరాలు, అనేకమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైన అవసరాలు మనకు ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి ఆ భౌతిక జీవితానికి సంబంధించి మనం కొన్ని సిద్ధపాట్లు కలిగి ఉండాల్సిన అవసరత ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఉదాహరణకు మరి పిల్లల చదువులు ఉన్నాయనుకోండి, ఆ పిల్లల చదువులకు సంబంధించి మనం ముందుగానే సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లలు సిద్ధపడాలి, ఆ తల్లిదండ్రులు కూడా సిద్ధపడాలి. అందుకే చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని అడుగుతూ ఉంటారు, నువ్వు పెద్దకి ఏమవుతారా, నువ్వు పెద్దకి ఏం చదువుతారా, ఇలా అడుగుతూ ఉంటారు అనమాట అండి. ఎందుకు అడుగుతారనంటే ఒక విధమైన ప్రిపేర్డ్నెస్ వారిలో ఉండడం కోసము అలా అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామందికి మరి రేపొద్దున్న అది ఎంసెట్ కానీ, నీట్ కానీ ఏదన్నా రేపొద్దున కౌన్సిలింగ్ వెళ్ళేంత వరకు కూడా
మరి ఇప్పుడు ఈరోజు కూడా తెలియదు అనమాట అండి. ఏ గ్రూప్ తీసుకోవాలంటారు, ఏ బ్రాంచ్లోకి వెళ్ళాలంటారు, ఇంటర్మీడియట్ ఎంపీసీ జాయిన్ అయితే మంచిదా, బైపీసీ జాయిన్ అయితే మంచిదా, అంటే రేపు జాయిన్ అవుతున్నా కానీ ఈ రోజుకి ఇంకా క్లారిటీ ఉండదు అనమాట అండి. కాబట్టి అలా అలా ఉన్నట్లయితే మనం ఎంచుకున్న చదువుని, ఎంచుకున్న రంగాన్ని సరిగ్గా చదవగలిగే అవకాశం లేదు. కాబట్టి మనం ప్రిపేర్డ్గా ఉండాలి, ఓ సిద్ధపాటు కలిగి ఉండాలనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అలాగే మరొక భౌతిక సంబంధమైన విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే వివాహానికి సంబంధించిన విషయాలు అనమాట అండి. వివాహ విషయంలో కూడా మనం జాగ్రత్తగా సిద్ధపడాల్సిన అవసరత ఉందన్నమాట అండి. పిల్లలకి యవ్వన వయసు వస్తుంది అనుకున్నప్పుడే మరి తల్లిదండ్రులు ఆ విషయమే ఆలోచన చేయాలన్నమాట అండి. ఇంకా టైం ఉందిలే, తర్వాత చూద్దాంలే అని అనుకుంటే అలా 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 వివాహాలు లేట్ అయిపోవడం, తర్వాత మరి సంబంధాలు దొరక ఇబ్బంది పడడం, ఇలాంటి కార్యక్రమాలు మనం చాలా గృహాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం వివాహాల విషయంలో సిద్ధంగా ఉండాల్సిన అవసరత ఉందన్నమాట అండి. మరి బైబిల్లో మనం చూసినట్లయితే ఇస్సాకు వివాహం అంతా కూడా అలాగా సిద్ధపాటుతో జరిగినట్లుగా మనం చూస్తాం అనమాట అండి. మరి ఇస్సాకు బాగా సిద్ధపడ్డాడు. మరి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలని దైవ సంబంధంగా సిద్ధపడ్డాడు. తండ్రి ఎవరినైతే చూస్తాడో ఆమెను చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. రెబ్కా సిద్ధపడింది, పెండ్లి కుమార్తె. మరి చక్కగా పవిత్రంగా ఉంటూ ఆమె ఆ అన్నయ్య తండ్రి యొక్క మాటలు వింటూ ఆమె సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే అబ్రహాం సిద్ధపడ్డాడు తన కుమారుడికి పెళ్లి చేయాలని. మరి అలాగే రెబ్కా తరపు తల్లిదండ్రులు కానీ అన్నయ్య కానీ వారు సిద్ధంగా ఉన్నారు తమ యొక్క కుమార్తెను అత్తవారింటికి పంపించడానికి. అలాగే అదే సమయంలో మరి మధ్యవర్తులుగా ఉన్నటువంటి ఎలియాజరు వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దైవ సంబంధమైన విధానంలో మరి ఇస్సాకు వివాహం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ముందుగా సిద్ధం కలిగి మరి జాగ్రత్తగా కార్యక్రమాలను చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే భౌతిక సంబంధమైన జీవితానికి సంబంధించి మరొక సంగతిని మనం ఆలోచన చేసినట్లయితే మరి రిటైర్మెంట్ విషయం గురించి కూడా మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరత ఉందన్నమాట. మనకు ముందుగానే తెలుసు రిటైర్మెంట్ వస్తుంది అని మనకు ముందుగానే తెలుసు అనమాట అండి. అంటే పలానా సంవత్సరానికి నేను రిటైర్ అవుతాను, పలానా సంవత్సరానికి ఇంకా నా ఉద్యోగం ఎండ్ అయిపోతుంది. కాబట్టి మరి ఆ టైం ఆ తర్వాత నా జీవితం ఎలాగా, నేను ఎలా పోషించబడాలి, ఇప్పుడైతే జీతం వస్తుంది, తర్వాత మరి నాకు పెన్షన్ ఉంటే పర్లేదు, పెన్షన్ రాకపోతే మరి అప్పుడు ఎలాగా. కాబట్టి ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా మనం ముందుగానే చేసుకుని సిద్ధపడాల్సిన అవసరత ఉందన్నమాట అండి. బైబిల్లో కూడా వాటి గురించి చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకుందను, పై విచారణకర్త లేకుందను, అధిపతి లేకుందను, అవి వేసవకాలమందు ఆహారం సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును అని అంటూ ఉన్నాడు. చీమలు చూసి మీరు నేర్చుకోండి అని అంటున్నాడండి దేవుడు. అంటే చీమలు ఏం చేస్తాయి అంటేనండి, మరి వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయంటండి. అంటే అవి మనకందరికీ తెలుసు, చీమలు చలికాలంలో బయటికి రావని. కాబట్టి అవి గోళ్లల్లోనే వాటి నివాసంలోనే అవి ఉంటాయి. కాబట్టి ఆ వేసవి కాలంలోనే అవి బయట తిరిగే కాలంలోనే అవి బయటకు వచ్చి మరి చలికాలానికి అంతటికీ కావాల్సిన ఆహారాన్ని ముందుగానే సిద్ధం చేసుకుంటాయనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే మనం కూడా మరి మనకే శక్తి ఉన్నంత వరకు మనకు రిటైర్మెంట్ వయసు వచ్చేంత వరకు కూడా మనం కష్టపడి పనిచేయగలం. కాబట్టి మరి ఈ లోపులోనే ఆ తర్వాత జీవితానికి సంబంధించి ఆ తర్వాత శక్తి ఉండదు, ఓపిక ఉండదు, పనులు చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి, డబ్బు సంపాదించడానికి అవకాశం ఉండదు. కాబట్టి మరి అప్పుడు మనం సంపాదించలేం. కాబట్టి ఇప్పుడే మనం మరి జాగ్రత్తగా నెమ్మదిగా మనకున్న దాంట్లో కూడబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ముందుగా సిద్ధపడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అనేటువంటి మాటను మరి అనే సామెతను మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. దాన్ని బట్టి మనం జాగ్రత్తగా సిద్ధపడి ముందుకు కొనసాగాల్సిన అవసరత ఉందన్నమాట అండి. మరి చీమల కంటే అండి విచారణకర్త లేడంట, అధిపతి లేడంట అని చెప్పేవాళ్ళు ఎవరు లేరండి చీమలకి. నువ్వు ఇలాగా మరి శీతాకాలం అవుతుంది కదా, నువ్వు ముందుగానే సిద్ధపడిన ఎవరు చెప్పట్లేదు చీమలకి. అయినా అవి జ్ఞానం కలిగి చక్కగా అలర్ట్గా ఉండి మరి సిద్ధపడుతూ ఉన్నాయి. మరి మనకైతే జ్ఞానం ఉంది, మరి భవిష్యత్తులో ఏం జరగబోతాయో, మరి మన జీవితంలో ఏం రాబోతాయో, ఆ పరిస్థితులు ఎలాంటివి వస్తాయో అవన్నీ మనకు ముందుగానే అవగాహన ఉన్నాయి. కాబట్టి మనమైతే అలర్ట్గా ఉండాలి, మనమైతే సిద్ధంగా ఉండాలి. ఆ విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. కాబట్టి భౌతిక సంబంధమైన జీవిత విషయాల్లో మనము ఎలా సిద్ధంగా ఉండాలో ఆ విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ఈనాడు చాలామంది మన దగ్గరికి వచ్చి ఎల్ఐసి ఏజెంట్లు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ మరి ఇన్సూరెన్స్ చేసుకోండి, ఎల్ఐసీలు చేసుకోండి అని అంటూ ఉన్నారంటే అది కూడా సిద్ధపడి సంబంధించే. ఒకవేళ గబుక్కున మీకు మరణం వస్తే మరి మీ కుటుంబం రోడ్డును పడిపోకుండా, వారు ఇబ్బంది పడకుండా మరి మీకు ఇలా ఎంత అమౌంట్ మేము ఇస్తామని చెప్పేసి వారు చెప్తూ ఉన్నారంటే అది మన మేలు కొరకే, మన మంచి కొరకే. మరి వేలకు వేలు కట్టక్కర్లేదు, కానీ వందల్లో కట్టేటువంటి ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయన్నమాట. సంవత్సరానికి 200 కడితే మరి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, కొన్ని యాక్సిడెంట్లు దశ జరిగినప్పుడు మరి కవర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్బీఐ కానీ కొన్ని బ్యాంకుల్లో వాటి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి నా భౌతిక జీవితానికి సంబంధించి మరి నేను ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి, నా తర్వాత నా కుటుంబం పరిస్థితి ఏంటి, ఈ విషయాలన్నిటి మీద మన ఆలోచన కలిగి ఉండాలనే సంగతిని మనం గమనించుకోవాలి.
ఇక తెలిసిన వాటి కొరకు సిద్ధపాటులో రెండో విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దామండి. అదేంటనంటే సంఖ్యాకాండము 32వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. మొదటిదేమో భౌతికమైన విషయాల కొరకు సిద్ధపడాలి. రెండోది సంఖ్యాకాండము 32వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 32:17లో ఇశ్రాయేలీలను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము అని అంటూ ఉన్నాడు. అంటే యుద్ధానికి సిద్ధపడాలి అనేటువంటి విషయాలు మాటలు ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. మరి ఇశ్రాయేలీలు అందరూ కూడా మరి ప్రయాణమే వెళ్తూ ఉన్నారు ఐగుప్తు నుండి కనాన్ వరకు. మరి ఆ వెళ్తూ ఉన్నప్పుడు మరి దారిలో వారికి అనేక మంది ఎదురవుతూ ఉంటారు. అనేక రాజ్యాలను దాటుకుని వారి యొక్క స్థలాలకు వారు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే కనాన్ని ఆల్రెడీ ఆక్రమించుకున్నారు కాబట్టి వారందరితో కూడా యుద్ధాలు చేసి మరి ఆ స్థలాలను మరి ఆక్రమించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని బట్టి మరి ఇక్కడ ఏమంటూ ఉన్నారనంటే మరి మేము యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఒక యుద్ధం మనకు ఉంది అనే విషయం మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. సిద్ధపడకపోతే ఏమవుద్ది అని అంటే ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడలేదు, శత్రువులు వచ్చినప్పుడు శత్రు సైన్యం వచ్చినప్పుడు ఒకసారిగా మూకుమ్మడిగా దాడి చేసి మనల్ని ఇబ్బంది పడే అవకాశం ఉంది, మనల్ని ఇబ్బంది పరిచే అవకాశం ఉంది, మనల్ని హతమార్చే అవకాశం ఉంది, మన ప్రయాణం సాగకుండా మధ్యలోనే అంతరించిపోయే అవకాశం ఉంది. దాన్ని బట్టి మన జీవిత ప్రయాణంలో మనం ముందుకు కొనసాగాలంటే మనకెదురయ్యే యుద్ధాలను మనం జయించాలి. ఆ యుద్ధాల కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. ప్రస్తుతం మనం మరి కరోనా అనేటువంటి యుద్ధంతో మనం పోరాటం చేస్తున్నాం అనమాట అండి. ఫస్ట్ వేవ్ మనం దాటుకొని వచ్చాము, సెకండ్ వేవ్ కూడా దాదాపుగా ఎండింగ్ దశలో ఉంది. ఇప్పుడు మూడో వేవ్ వస్తుందని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఒక యుద్ధమే, మనం యుద్ధం చేస్తున్నాం కరోనాతోటి వాస్తవంగా. కాబట్టి మరి ఈ యుద్ధానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది, పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉందన్నమాట అండి. ప్రభుత్వం వారైతే సిద్ధంగా ఉండమని చెప్తూ ఉన్నారు, ఇంకా అనేక మంది WHO లాంటి సంస్థలు సిద్ధంగా ఉండమని చెప్తూ ఉన్నారు. మరి మాస్కులు పెట్టుకోవడం మానొద్దు, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం మానొద్దు, అలాగే మరి జాగ్రత్తగా చేతులను శుభ్రపరచుకోవడం మానొద్దు, మరి ఎక్కువ గుమిగొడ్డాలు అలాంటివి చేయొద్దు, ఇలాంటివన్నీ చెప్తూనే ఉన్నారు. మరి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం అన్నది మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. యుద్ధం వస్తుందని తెలిసి కూడా సిద్ధంగా లేనోడిని ఏమంటారండి? కాబట్టి మనం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి తోడే వస్తుందని మనకు హెచ్చరిక ఉంది, తెలుసు, మరి మనం సిద్ధపడకపోతే కాబట్టి ఆ విషయాలు ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. మనకు అందరికీ కూడా తెలుసు సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా రావడానికి కారణం మనలో సరిగ్గా సిద్ధపాటు లేకపోవడమే, ప్రభుత్వానికి సరిగ్గా సిద్ధపాటు లేకపోవడమే. ఈ విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. కాబట్టి భౌతిక జీవితంలోనేంటి, ఆత్మీయ జీవితంలోనేంటి మనం యుద్ధాలు చేస్తూ ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే తుదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దనమందు అవసరమైనప్పుడు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగినట్లును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని అంటూ ఉన్నాడు. 18వ వచనం మనం చదివినట్లయితే ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనయు విజ్ఞాపనయు చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి అని అంటూ ఉన్నాడు. ఆత్మీయంగా మనం యుద్ధం చేస్తున్నామండి. ఎవరితో యుద్ధం చేస్తున్నానంటే సాతానుతో యుద్ధం చేస్తున్నాం అనమాట అండి. సాతాను సంబంధులతో యుద్ధం చేస్తున్నాం అనమాట అండి. కాబట్టి ఆత్మీయంగా మనం యుద్ధం చేస్తూ ఉన్నాము. ఈ యుద్ధానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. దేవుడు మనకి సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు అంటండి. సర్వాంగ కవచం అంటే మరి యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికుడు మరి పైనుంచి కింద వరకు మరి రకరకాల రక్షణ కవచాలను ధరిస్తాడు. మరి అలాగే మనం కూడా సాతానుతో యుద్ధానికి వెళ్తున్నాం కాబట్టి మనం కూడా రక్షణ కవచాలను ధరించాలన్నమాట. ఏంటో రక్షణ కవచాలు అంటే కింద మనం చదివినట్లయితే 14వ వచనంలో మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిని మైమరు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కొని
విశ్వాసమును డాలు పట్టుకొని, మరి అలాగే రక్షణను శిరస్త్రాణం ధరించుకొని, ఆత్మ ఖడ్గం అనేటువంటి దేవుని వాక్యమైనటువంటి ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొనుడి అని అంటూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా మరి ఇలాంటి రక్షణ కవచాలన్నీ కూడా మనం ధరించుకొని మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఎప్పుడు మనల్ని సాతాను శోధిస్తాడో మనకి తెలియదు అనమాట. సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆ శోధనలో పడకుండా ఉండాలి అని అంటే, సాతాను మనల్ని జయించకుండా ఉండాలని అంటే, సాతానుతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఆఖరిలో అదే అంటాడు, మీరు ప్రార్థనలు చేస్తూ ఉండండి, పట్టుదలగా ఉండండి, అలాగే మెలకువగా ఉండండి, నిద్రపోవద్దని చెప్తూ ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళే సైనికుడు మరి అన్ని ధరించినా కానీ మరి నిద్రపోతే ఉపయోగం లేదనే విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం అలర్ట్గా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఈ విషయాన్నే మరి దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి భౌతికంగా మనం సిద్ధంగా ఉండాలి, అదే సమయంలో మరి ఆత్మీయంగా కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం యుద్ధం చేస్తూ ఉన్నాం, యుద్ధ సమయంలో సిద్ధంగా ఉండాలనే విషయాన్ని, మరి తెలిసిన దాని గురించి మనం సిద్ధంగా ఉండాలనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. ఇక మూడోది ఏంటంటే, తెలిసిన దాని గురించి సిద్ధపాటు అనే విషయంలో మూడోది ఏంటంటే, మొదటి సమూయేలు 16:16 చదువుదామండి. మొదటి సమూయేలు 16:16 చదువుదామండి. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సౌలు దగ్గర ఇద్దరు దాసులు ఉన్నారన్నమాట అండి. వాళ్ళు అంటున్నారంటండి, సౌలు పిలిచిన వెంటనే, సౌలుకి ఆపద వచ్చిన వెంటనే, నా ఏలినవాడా మరి నీ దాసులమైన మేము సిద్ధంగా ఉన్నాము అని అంటున్నాడు అనమాట అండి. అంటే రాజు దగ్గర ఉన్నటువంటి దాసులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు, ఉండాలి. అందుకే మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో, ఎవరక్కడ అని రాజు పిలిస్తే మరి చిత్తం ప్రభువా, సిద్ధం ప్రభువా అని అంటారనమాట అండి, ఆజ్ఞ ప్రభువా అని అంటారు. అంటే ఎప్పుడు ఎలర్ట్గా ఉంటారనమాట అండి వాళ్ళు. అలాగే మనం కూడా మనం చూసినట్లయితే మరి పోలీసులు కానీ, అలాగే కొద్దిమంది ఎమర్జెన్సీ డ్యూటీలు చేసేటువంటి కొన్ని ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కొద్దిమంది ఎప్పుడు అలర్ట్గా ఉంటారన్నమాట. 24 hours డ్యూటీ ఉంటుంది అన్నమాట వాళ్ళకి కొద్దిమందికి. కాబట్టి సిద్ధంగా ఉంటారు ఎప్పుడు కూడా. అలాగే మరి దాసులు ఎలాగైతే తమ ప్రభు ఎలా సిద్ధంగా ఉంటారో, మనము కూడా దేవునికి దాసులం కాబట్టి, క్రీస్తు ప్రభువుకి దాసులం కాబట్టి, మనం కూడా ఎప్పుడూ ఆత్మ సంబంధమైన విషయాల్లో వారి ఎడల సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 6:22 అంటాడు, మీరు పాపము నుండి విమోచింపబడితే కనుక మీరు దేవునికి దాసులైతే అని అంటాడండి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:22 మనం చదివినట్లయితే, మీరు పిలువబడిన వారు కనుక మీరు క్రీస్తుకు దాసులైతే అని అంటాడనమాట అండి. కాబట్టి మనము దేవునికి దాసులుగా ఉన్నాం, క్రీస్తుకు దాసులుగా ఉన్నాం. అంటే దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడు, క్రీస్తు మనల్ని తమ్ముళ్ళుగా చెల్లెలుగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి అయితే మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు, మనం క్రీస్తు సొత్తు. కాబట్టి మనం రక్షణ పొందాం కాబట్టి, మనం దాస్యపు స్థితిలో మనం ఉన్నాం కాబట్టి, మనం ఏం చేయాలనంటే మరి వారికి విధేయులుగా ఉండాలి, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రార్థన చేసే విషయంలోనేంటి, వారు ఏదైతే మనం చెప్తూ ఉన్నారో, ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారో, మరి నీతిగా బ్రతికే విషయంలోనేంటి, ఆరాధించే విషయంలోనేంటి, పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించే విషయంలోనేంటి, పరలోకం కొరకు ఎదురు చూసే విషయంలోనేంటి, మరి సమస్త విషయాల్లో కూడా మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే నేను సిద్ధపడనండి, నాకేం పని అండి, నేను సిద్ధపడాల్సిన అవసరం ఏంటండి అని అనుకోవచ్చేమో. మనం సిద్ధపడాలి, ఆ బాధ్యత మన మీద ఉంది. ఎందుకనంటే మనల్ని పాపం నుంచి విమోచించిన వాడు ఆయన, మనకు ప్రభు ఆయన, మనకు రాజు ఆయన. కాబట్టి మనం ఆయనకు దాసులుగా ఉన్నాం. కాబట్టి మనము సిద్ధపడాలి. అది ఒక ఆప్షన్ కాదు, కానీ అది ఒక ఆజ్ఞ ఉంది. సిద్ధపడాలనేది ఒక రూల్ అయి ఉంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలి, సిద్ధంగా ఉండాలనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట అండి. ఇక నాలుగోది ఏంటంటే, తెలిసిన దాని కొరకు సిద్ధపాటు అనే దాంట్లో నాలుగోది ఏంటంటే, మరి మనము ఆరాధన కొరకు సిద్ధపడాల్సిన అవసరత ఉందన్నమాట అండి. మనకందరికీ కూడా తెలుసండి, మరి ఆదివారం ఆరాధన ఉంది, 10 గంటలకు ఆరాధన ఉంది అనేది ఎప్పటి నుంచి తెలుసండి మనకి? ఆ సోమవారం నుంచి తెలుసండి. ఆ వారం అంతా తెలుసు మనకి, ఆదివారం ఆరాధన 10 గంటలకు అని తెలుసు. కానీ ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నారు, ఈ విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట అండి. నిర్గమాకాండము 19:10 మనం చదివినప్పుడు, నిర్గమాకాండము 19:10 మనం చదువుదామండి. నిర్గమాకాండం 19:10 చదివినట్లయితే, యెహోవా మోషేతో, నీవు ప్రజల వద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నులు ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును అని అంటూ ఉన్నాడు.
దేవుడు అంటండి, అంటే సేనా పర్వతం దగ్గర జరిగిన సంఘటన, ఇశ్రాయేలు కాలం జరిగిన సంఘటన మనం చూస్తూ ఉన్నాము. మరి 10 ఆజ్ఞలు ఇచ్చే సందర్భంలో జరిగిన సంఘటన మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మూడో దినాన అక్కడికి వస్తాడంట. అప్పుడు దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే, ప్రజలతో ఏం చెప్పమన్నాడనంటే, మరి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పమంటున్నాడండి. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలంటండి. అంటే దేవుడు వచ్చే సమయానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలన్నమాట అండి. తమ బట్టలు ఉతుకుకొని తాము పవిత్రపరుచుకొని నీట్గా మరి వారు సిద్ధంగా ఉండాల్సిన అవసరత, రెడీగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం ముందుగా మనం గమనించుకోవాలి. అంటే మూడో దినాన రానే ఉన్నారంటే ఇప్పటి నుంచి కూడా వారు ప్రిపేర్డ్గా ఉండాలని మరి దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మరి మనలో ఎంతమంది దేవుడు వచ్చే సమయానికి మనం సిద్ధంగా ఉంటున్నాం అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మనం ప్రశ్నించుకోవాలి, మనం పరిశీలన చేసుకోవాలి. 10 గంటలకు ఆరాధన అంటే దేవుడు 10 గంటలకే వచ్చేస్తాడనమాట అండి. మరి ఆయన వచ్చే సమయానికి ముందే మనం సిద్ధంగా ఉండాలంటే దాని అర్థం ఏంటి? దేవుడు వచ్చి మన కోసం వెయిట్ చేయాలి, మనం వచ్చి దేవుని కోసం వెయిట్ చేయాలండి. ఆరాధన 10 గంటలకంటే దేవుడు 10 గంటలకి అక్కడ ఉంటాడు. మరి మనం ముందు ఉండాలి. వాస్తవానికి మనం 10 గంటలకు ఆరాధన అంటే పావుతక్కువ 10 గంటలకే, లేదా కనీసం ఒక నిమిషం తక్కువ 10 గంటలకి అక్కడ మనం ఉండాలన్నమాట అండి. అలా కాకుండా దేవుడు వచ్చేసిన తర్వాత 10 గంటలకు వచ్చేసిన తర్వాత ఒక్కొక్కరు ఆరాధనకు వస్తూ ఉంటారు. యూట్యూబ్లో ఆరాధన జరిగినా కానీ 10 గంటలకు ఆరాధన అంటే 10:15 కొద్దిమంది జాయిన్ అవుతారు, 10:30 కొద్దిమంది జాయిన్ అవుతారు, సాయంత్రం ఎప్పుడో కొద్దిమంది జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. మరి దేవుడు వచ్చేటువంటి సమయానికి మరి ఆయన సన్నిధానంలో మనం ఉండాల్సిన సమయానికి మనం ఉండాలి. కాబట్టి మనం సిద్ధపడాల్సిన అవసరత ఉందన్నమాట అండి. చాలామంది సరైన సిద్ధపాటు ఉండదన్నమాట అండి. వారు ఏం చేస్తూ ఉంటారని అంటే, మరి ఏవో పనులు చేస్తూ ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో మరి ఆన్లైన్ ఆరాధనలు ఇలా జరుగుతున్నాయి కాబట్టి, మరి తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఇలా చేస్తున్నాం కాబట్టి, మరి ఈ కాలంలో చాలామంది మరి ఏవో పనులు చేస్తూ ఆరాధనలో పాల్గొంటారు, సరిగ్గా సిద్ధపాటు లేకుండా పాల్గొంటూ ఉంటారు అన్నమాట అండి. వంటగదిలో వంట చేస్తూ ఉంటారు, పక్కన ఆరాధన చూస్తూ ఉంటారు, ఆరాధన పాల్గొంటున్నాం అనుకుంటారండి. ఒక పక్కన వంట చేస్తూ ఉంటారు, టిఫిన్లు చేస్తూ ఉంటారు, కొద్దిమంది తింటూ ఉంటారు, కొద్దిమంది తింటూ పాల్గొంటారు. అదేం ఆరాధన నాకు అర్థం కాదు. కొద్దిమంది స్నానం చేస్తూ ఉంటారు, ఆ వాయిస్ వింటూ ఉంటారు అనమాట అండి. కొద్దిమంది కారులో ప్రయాణాలు చేస్తూ ఉంటారు, లేకపోతే బండ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు, అవి పెట్టుకుంటూ ఉంటారు. అది ఆరాధన ఎలా అవుతుంది? మనం సిద్ధపడకుండా, మనం ప్రిపేర్డ్గా అవ్వకుండా, ఒక చోట కూర్చోకుండా ఏదో మన పనులు మనం చేసుకుంటూ పనిగా చేసుకెళ్ళిపోయేది ఆరాధన అవుద్దా? అది అవ్వదనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. దేవుడు దాన్ని లెక్క చేయడనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట అండి. కాబట్టి మనం సిద్ధపడాలి, ప్రిపేర్డ్గా ఉండాలి, సిద్ధపడి ఆరాధనలో పాల్గొవాలనే విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి తెలిసిన వాటి కొరకు సిద్ధపాటు ఏంటో మనం చూసాము. మరి భౌతిక సంబంధమైన విషయాలు సిద్ధపాటు ఉండాలని, అలాగే యుద్ధానికి వెళ్ళేటప్పుడు సిద్ధపాటు ఉండాలని, అలాగే దాసులం కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలని, ఆరాధన విషయాలు సిద్ధపాటు కలిగి ఉండాలని, ఇలా కొన్ని సంగతులు మనం ఆలోచన చేయడము జరిగింది. ఇక రెండోది ఏంటనంటే, తెలియని వాటి కొరకు సిద్ధపాటు ఏంటో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అంటే మనం ఊహించని వాటి కొరకు ఎలా సిద్ధపడాలో కూడా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దామండి. కొన్ని సంఘటనలు మనం ఊహించమండి, ఇలా జరుగుద్ది అని మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట అండి. అవేంటో మరి బైబిల్లో కొంతమంది విశ్వాసాలు ఎలా సిద్ధంగా ఉన్నారో ఆ సంగతులు మనం కొద్దిగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం అనమాట అండి. మొదటిది యోబు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్నయ్యంట భోజనం చేయొచ్చు ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమును మేయుచుండగా శాబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతను ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశమును పడి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతను ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. యోబు కాలంలో మరి యోబు ఆస్తంతా కూడా ఒక్కదనమే పోగొట్టుకున్నాడు అనమాట. ఆనాడు ఆస్తి అంటే పశు సంపదే ఆస్తి. కాబట్టి బోళ్ళన్ని పశువులు, బోళ్ళంతమంది పనివారు కలిగినటువంటి యోబు మరి తన ఆస్తంతా కూడా ఒక్కదనమే కోల్పోయాడు అనమాట అండి. ఒక్కదనాన్ని పోగొట్టుకున్నాడు అంటే అండి. మరి ఈ షాబాయిలు వాళ్ళ కల్దీయులు వాళ్ళందరూ వచ్చి కొన్ని పశువులు పట్టుకెళ్ళిపోతే మరి ఆకాశం నుండి అగ్నిపడి కొన్ని పశువులు హతమైపోయినాయి అంట, పనివారు రగిలిపోయారంట. కాబట్టి దాన్ని బట్టి మరి ఆస్తి అంతా కూడా ఒక్కదనమే కోల్పోయినట్లుగా, ఊహించని విధానంలో అతని ఆస్తి పోగొట్టుకున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మనకు కూడా కొన్ని సందర్భాల్లో అలాంటివి ఎదురవుతూ ఉంటాయి అనమాట అండి. మనం కూడా అనుకోకుండా మన ఇంట్లో డబ్బులు పోవడమో,
లేకపోతే మనకి ఏదైనా ఫ్యాక్టరీ ఉంటే, ఏదైనా కంపెనీ ఉంటే అది అగ్ని ప్రమాదంలో కాలిపోవడమో ఇలాంటివేవో జరుగుతూ ఉంటాయి. ఆస్తి నష్టం మనకు జరుగుతూ ఉంటుంది. అలాంటి ఊహించిన సంఘటనలు మనకు జరుగుతూ ఉంటాయనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అలాగే ఇంకేం జరుగుద్దనంటే కుటుంబ సభ్యుల మరణం కూడా మనం ఊహించినదే. అనుకోకుండా కొన్నిసార్లు మన కుటుంబంలో సభ్యులు చనిపోతూ ఉంటారు. అనారోగ్యంతో వారు మంచం మీద చనిపోతే మనం కొద్దిగా ప్రిపేర్డ్ అవుతాం, కానీ యాక్సిడెంటల్గా సడన్గా చనిపోతే, ఏదైనా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే ఇలాంటి సమయాల్లో మనం ప్రిపేర్గా ఉండము. అలాంటప్పుడు మరి ఊహించని సంఘటనలు జరిగినప్పుడు మనం చాలా దుఃఖిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అలాంటివి మనకు జరుగుతూ ఉంటాయనే విషయాన్ని మనం గమనించుకోవాలి. యోబు జీవితంలో కూడా అలాంటి సంఘటనలు జరిగినట్టుగా మనం చూస్తాం. అక్కడే 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే, అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమును వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. ఓ దాసుడు చెప్తా ఉన్నాడు, మరి నీ పిల్లలందరూ కూడా ఒక ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే మరి ఓ సుడిగాలు వచ్చింది. ఆ సుడిగాలు వచ్చినప్పుడు మరి ఆ ఇంటి 4 మూలలను 4 స్తంభాలను కొట్టినప్పుడు ఆ పైకప్పు కూలిపోయి నీ 10 మంది పిల్లలు ఒక్కరోజే చనిపోయారు అని చెప్పినప్పుడు మరి యోబు మనసు ఏమైపోయి ఉంటుందండి. మన ఇంట్లో ఒకరు చనిపోతేనే ఎంతో దుఃఖము, అలాంటి 10 మంది పిల్లలు ఒక్కదినమే చనిపోయారని అంటే అది ఎంతో తీరని వేదన. అక్కడ 19వ వచనం 20వ వచనం మనం చదివినట్లయితే, యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని, అంటే బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. అప్పుడు అంటే ఆస్తంతా పోయింది, బిడ్డలందరూ చనిపోయారు. మరి యోబు ఎలా సిద్ధంగా ఉన్నాడనంటే, యోబు అప్పుడు పలికిన మాటలు ఏంటనంటే 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలోని దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడ తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మనలో ఎవరమైనా కానీ మాట చెప్పగలమండి? మన ఆస్తంతా పోయినప్పుడు యెహోవా నీకు స్తుతులు తండ్రి అని చెప్తా ఉండి ఎప్పుడన్నా మనం? మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు నాయనా నీకు స్తుతులు తండ్రి అని దేవుణ్ణి మనం గణపరుస్తాం ఎప్పుడన్నా? అంటే ఎందుకు నాకు ఈ దుఃఖం కలుగ చేసావు తండ్రి, ఎందుకు నాకు ఈ బాధ కలుగ చేసావు తండ్రి అని దేవుణ్ణి అడుగుతాం తప్ప, నాయన నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీకే స్తుతి అని మనం చెప్తామండి? యోబు అంత సిద్ధంగా ఉన్నాడనమాట అండి, అంత ప్రిపేర్డ్గా ఉన్నాడనమాట అండి. కాబట్టి యోబు తన ఆస్తంతా కోల్పోయినా, తన కుటుంబ సభ్యులు మరణించినప్పటికీ కూడా, తన బిడ్డలందరూ చనిపోయినప్పటికీ కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునేటువంటి ఆలోచనతో ఆయన గొప్పగా కొనసాగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత కొన్ని అనారోగ్యాలు కూడా మరి మనకు ఊహించని విధానంలో మనకు ఎదురవుతూ ఉంటాయి, సడన్గా అటాక్ అవుతూ ఉంటాయి. మరి మొట్టమొదట వుహాన్లో వైరస్ వచ్చినప్పుడు వాళ్ళు ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా వచ్చింది వైరస్ అటాక్ అయింది. అలాగే నేడు కూడా ఒక్కొక్కసారి ఏదో సరదాగా టెస్టులు చేయించుకోవడానికి వెళ్తాం, ఏదో జబ్బు బయటపడుతూ ఉంటుంది, సడన్గా ఏదో అనారోగ్యం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మరి మనం ప్రిపేర్డ్గా ఉంటున్నామా లేదన్నదో కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. యోబు జీవితంలో ఏం జరిగిందని అంటే, యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కున్నట్టుకై చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా. ఇక్కడ యోబు కంటండి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా భయంకరమైన కురుపులు వచ్చినాయి అంటండి. అది గోక్కోవడానికి చిల్లపెంకు తీసుకుని గోక్కునే పరిస్థితి అనమాట అండి. అంటే అలాంటి హీనమైన స్థితిలో మరి యోబు ఉన్నాడు. అలాంటి అనారోగ్యం సంభవించింది. అప్పుడు యోబు ఏం మాట్లాడుతున్నాడనంటే, అంటే అప్పుడు అలాంటి అనారోగ్యం వచ్చినప్పుడు భార్య కూడా ఇంకా నువ్వు ఎందుకు బతుకుతున్నావు, నువ్వు చచ్చిపో ఇంకా అని చెప్పేసి అని అంది. అలాంటప్పుడు యోబు ఏమంటున్నాడంటే 10వ వచనంలో, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు అని భార్యతో చెప్పి, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవుని వలన మనం మేలే అనుభవిస్తామా, కీడు అనుభవించకూడదా, ఎంతసేపు మన జీవితంలో సంతోషమైనా దుఃఖం ఉండకూడదా అని ప్రశ్నించాడు భార్యను. నోటి మాటతో సహితం యోబు పాపం చేయలేదంటాడు. కనీసం ఏం అనలేదన్నమాట నోటితో దేవుణ్ణి. చాలామంది అయితే మరి దేవుడిని దూషించేస్తూ ఉంటారు. నాకెందుకు కష్టం తీసుకొచ్చావు దేవా, ఇంకా అసలు నువ్వు లేవు, నువ్వు ఉన్నా లేనట్టే అని ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు లేడు ఎవరు లేడని ఎలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి యోబుని చూసి మనం మాదిరి తీసుకోవాలి. యోబు గొప్పగా ఎలా సిద్ధంగా ఉన్నాడో మనం కూడా అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట అండి. మరి ఆస్తి కోల్పోయినప్పుడు, బిడ్డలు చనిపోయినప్పుడు, కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు, అలాగే శరీరం అనారోగ్యం పాలైపోయినప్పుడు సిద్ధంగా ఉండడం అనేది మనం చూసాము. మరి ఇలాంటి పెద్ద పెద్ద వాటి కొరకు కాదు, కానీ
ఇలాంటి పెద్ద పెద్ద వాటి కొరకు మాత్రమే కాదు కానీ చిన్న చిన్న వాటి కొరకు కూడా ఊహించని ఎదురైనప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా అసలు అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట అండి. ఆదికాండము 18వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివినప్పుడు ఆదికాండము 18వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివినప్పుడు అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ముగ్గురు దేవదూతలు అబ్రహాం ఇంటికి వస్తారనమాట అండి. మార్గ మధ్య నీళ్ళ చెట్టు కింద కూర్చున్నప్పుడు అబ్రహాము వారిని చూసి వారిని ఇంటికి రమ్మని పిలిచి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి మరి ఆతిథ్యం ఇవ్వడానికి ఇంటికి రమ్మంటాడు. అప్పుడు శారా దగ్గరికి వెళ్ళి నువ్వు ఫాస్ట్గా మరి రొట్టెలు తయారు చేయని చెప్పాడండి. అలాగే 7వ వచనంలో మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించును, వాడు దాన్ని త్వరగా సిద్ధపరచును. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచుండెను. అంటే అబ్రహాం ఎక్స్పెక్ట్ చేయలేదు అతిథులు వస్తారని, దేవదూతలు వస్తారని. దేవదూతలను తెలియకుండానే ఎవరో ముగ్గురు మనుషులు వచ్చారు, మరి దారిని వెళ్ళిపోతున్నారు. మరి వారికి ఆతిథ్యం ఇవ్వాలనే ఆలోచనతోటి దారిని పోయే వాళ్ళకి వంట పెడదాం లేపలేదు అని అనుకోకుండా మరి వారి కోసం ఏం చేశాడనంటే గబగబా భార్య దగ్గరికి వెళ్ళి శార దగ్గరికి వెళ్ళి నువ్వు త్వరగా రెడీ చేయి, రొట్టెలు రెడీ చేయి, మన ఇంటికి అతిథులు వచ్చారని చెప్పాడు అనమాట అండి. ఎవరో తెలియదు వాళ్ళు ఇంతకే. తర్వాత సేవకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు త్వరగా మాంసాన్ని రెడీ చేయి అని చెప్పాడు అనమాట అండి. పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి, పరిగెత్తుకుంటూ వచ్చాడంటండి. అంటే అలాంటి మరి సిద్ధపడేటువంటి మనస్తత్వం, ఆహారం సిద్ధం చేసే మనస్తత్వం మరి అబ్రహాంలో ఉంది. అనుకోకుండా అతిథులు ఎదురైతే మరి వాళ్ళని ఎలా ట్రీట్ చేశాడో ఆ సంగతులన్నీ కూడా మనం అక్కడ చూడగలం అనమాట అండి. మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు చెప్పబెట్టకుండా వచ్చారనుకోండి, మనం ఏం చేస్తామండి? వీళ్ళు ఏంట్రా బాబు ఇప్పుడు వచ్చారు, చెప్పబెట్టకుండా వచ్చేసారు, ఇప్పుడు ఎవరు వండి పెడతాడు వీళ్ళకి, ఎవరు చేసి పెడతారు వీళ్ళకి, ఎవరు చూసుకుంటారు, ఎప్పుడు వెళ్తారు అసలు వీళ్ళు అంటే వాళ్ళు వచ్చిన వెంటనే ఎప్పుడు వెళ్తారని ఆలోచిస్తామండి మనం. కాబట్టి అలాంటి మనస్తత్వం మనలో ఉంది. కానీ అబ్రహాం అయితే మరి ముందుగానే రెడీ అయినట్లుగా, సిద్ధంగా ఉన్నట్లుగా మరి వారి కొరకు ఆహారం సిద్ధపరిచినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. చాలామంది ఊహించని సందర్భాలు ఎదురైనప్పుడు చాలా సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెఫ్తా ఉన్నాడండి, మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవునితో ప్రమాణం చేస్తాడు, దేవునికి మాట ఇస్తాడు, నీ యుద్ధాన్ని తిరిగి వచ్చేటప్పుడు ముందు నాకు ఏది ఎదురొస్తుందో దాన్ని వధిస్తామని అర్పణిస్తానని చెప్పాడు. ఇది ఏ గొర్రె మేక వస్తుంది అనుకున్నాడు, కానీ తన కుమార్తె ఎదురొచ్చింది. యుద్ధంలో జయం పొందిన తర్వాత ఇంటికి వస్తామంటే మరి సిద్ధపడ్డాడు. మరి అతను ఏం చేశాడనంటే కుమార్తెను బలి ఇవ్వడానికి వెనుకాడలేదు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అలాగే దావీదు ఉన్నాడు, తన యొక్క బిడ్డ జబ్బడినప్పుడు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. చనిపోయినప్పుడు మరి లేచి తలంటుకుని స్నానం చేసి చక్కగా రెడీ అయ్యి భోజనం వడ్డించండి అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు, చుట్టూన్న వాళ్ళందరూ కూడా. ఇదేంటి మరి బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడేమో ఉపవాసం ఉన్నాడు, ఏం తినకుండా ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, కుమిలిపోతూ ఉన్నాడు, చనిపోయాడని తెలిస్తే ఇంకా బాధపడుతూ అనుకున్నాం, ఈయనంటే నాకు మరి భోజనం వడ్డించండి అని చక్కగా రెడీ అయిపోయి కూర్చున్నాడు అని అనుకున్నారు. దావీదు చెప్పాడు, మనం అక్కడికి వెళ్ళాలి తప్ప వాడిని మళ్ళీ వెనక్కి మనం తీసుకురాలేము అని సిద్ధపాటు మనసుతో దావీదు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి బైబిల్లో అనేక మంది విశ్వాసులు సిద్ధపాటు కలిగి ఉన్నారనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎన్నో చదివిన లేఖన భాగం మరి సహోదరులు వాక్యపఠనం చేసిన లేఖన భాగాన్ని మనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మనం చదివినట్లయితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించడం రెండని చెప్పుకునే వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు అని అంటూ ఉన్నాడు అనమాట. కాబట్టి రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు అంటున్నాడు. అంటే మనం కొన్ని సంఘటనలు మనం ఊహించలేమని అంటూ ఉన్నాడు. బైబిల్లో చెప్తా ఉంది. అందుకే 15వ వచనంలో అంటాడు, ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. నేను రేపు పొద్దున్న చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఓ సంవత్సరంలో నేను సాధించేస్తాను అని అలా చెప్పకూడదు. కానీ దేవుని చిత్తమైతే ఇది నేను చేస్తాను, దేవుని చిత్తమైతే నేను పలానా సంవత్సరంలో ఇది చేస్తాను, దేవుడు నాకు ఆయుష్ ఇస్తే, దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను 10 సంవత్సరాల్లో గిల్లు కట్టుకుంటాను, ఇలాగనమాట అండి. కాబట్టి మన చేతుల్లో ఏమీ లేదు. మరి మనకు ఊహించిన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి, మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరత ఉందన్నమాట అండి. అంటే తెలియని వాటి కొరకు ఎలా సిద్ధపడాలి ఇప్పుడు వరకు మనం ఆలోచన చేస్తాం 2వ పాయింట్లో. మరి 3వ పాయింట్ ఏంటనంటే తెలిసి తెలియని వాటి కొరకు ఎలా సిద్ధపడాలి. అంటే తెలిసి తెలియని వాటి కొరకు అంటే ఉదాహరణకి రెండు విషయాలు ఇక్కడ మనం ఆలోచన చేస్తాం. ఒకటి ఏంటంటే భౌతిక మరణం గురించి మనం ఆలోచన చేస్తాం. రెండోది క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మనం ఇక్కడ ఆలోచన చేస్తాం అనమాట. మన మరణం మనకు వస్తుందని మనకు తెలుసండి, ఖచ్చితంగా తెలుసు, అందరం చనిపోతామని తెలుసు. కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. తెలిసి తెలియని వాటికి సిద్ధపడ్డాం అనమాట.
అలాగే క్రీస్తు ప్రభు రెండుసార్లు ఖచ్చితంగా వస్తాడని మనకు తెలుసు, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు అనమాట అండి. అలాగన తెలుసు కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు అనమాట అండి. అలా తెలిసి తెలియని వాటి కొరకు మనం ఎలా సిద్ధపడాలో మరి ఈ సమయంలో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథము 55 అధ్యాయము 15వ వచనం మనం చదివినట్లయితే, కీర్తనలు 55వ అధ్యాయము 15వ వచనం మనం చదువుదామండి. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక అని అంటూ ఉన్నాడు. అంటే మరణం అనేది ఎలా వస్తుంది అనమాట అండి, మన భౌతిక మరణం అనేది అకస్మాత్తుగా వస్తుంది, సడన్గా వస్తుందని అంటూ ఉన్నాడు. అంటే మనం ఊహించాం అనమాట అండి, ఎప్పుడు మన ప్రాణం పోద్దో మనకి తెలియదు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మరి మోషే చేసిన ప్రార్థన బట్టి 70 లేదా 80 సంవత్సరాలు మనం బ్రతికేటువంటి అవకాశం ఉంది సాధారణంగా బ్రతికితే. మరి అలా కాకుండా మరి ఇంకా ముందే మనం చనిపోవచ్చు, ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. కొద్దిమంది హాస్పిటల్లో జాయిన్ అవుతారు, ఐసీయూలో ఉంటారు, వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతారు, ఇంకా చనిపోయినట్టేనని అంటారు, కానీ కొంతకాలం బతికేస్తారండి. అంటే అది కూడా ఉంది. కాబట్టి మన ప్రాణం మన చేతుల్లో లేదు. మరి ఎప్పుడైనా కానీ మన మరణం రావచ్చనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట అండి. అలాగే క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కూడా మరి ఎప్పుడు జరుగుద్దో మనకు తెలియదు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆయన వస్తాడని తెలుసు, కానీ ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 36వ వచనం మనం చదువుదామండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదివినట్లయితే, మార్క్స్ వార్త 13వ అధ్యాయము 36వ వచనం అండి. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండు చూచునేమో కనుక మీరు మెలకువగా ఉండుడి. అంటే యేసు ప్రభు కూడా అకస్మాత్తుగా వస్తాడనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా దాని గురించి మరింత వివరంగా రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం మనం చదివినట్లయితే, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియని గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంటే ఆ దినం గురించి, క్రీస్తు ప్రభు రెండో రాకడ గురించి మరి ఎవరికి తెలియదు అంటండి ఎప్పుడు వస్తాడనేది. ఆయన దినములు దొంగ వచ్చినట్లుగా వచ్చును అని రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి వచ్చేటువంటి యేసు ప్రభువుకు కూడా తెలియదు అంటండి. కాబట్టి తండ్రికి ఒక్కడికి తెలుసు, దేవునికి ఒక్కడికే తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, యేసు ప్రభు రెండోసారి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరత ఉందన్నమాట. సిద్ధంగా ఉండడం అంటే ఏంటండి అని అంటే, ఎవరైతే ఇంకా లోకములో ఉన్నారో, ఎవరైతే ఇంకా పాపంలో ఉన్నారో వారు రక్షింపబడాలి, రక్షణ పొందాలి. నేడే రక్షణ దినం అని అపోస్తులు ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఆనాడు అపోస్తులు వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆదిమ సంఘాల్లో ఉన్నటువంటి లేదా ఆనాడు ఉన్నటువంటి ప్రజలు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాక్యాన్ని విన్న వెంటనే రక్షణ పొందారండి, వెంటనే మారుమనసు పొందారండి, వెంటనే రక్షణ పొందారండి. నపుంసకుడైతే మార్గ మధ్యలో ఉండగానే ఇదిగో నీళ్ళు నాకు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని అడిగాడండి. జైలు అధికారి అయితే అర్ధరాత్రి వేళ తన కుటుంబం వాక్యం చెప్పించుకుని రాత్రి స్పాట్లోనే పొందేశారండి బాప్తీసం వాళ్ళు. ఏమో ఉదయంలో మేము చనిపోతామేమో, తెల్లారిపోతే ఈ లోపుల్లో మరి యేసు రెండుసార్లు వచ్చేస్తాడేమో అనే భయం అండి, వాళ్ళు ఆ భయం ఉంది. నేడు మనలో ఎంతమందికి ఆ భయం ఉందండి? బాప్తీసం ఎప్పుడు పొందుతారండి అని అంటే చూద్దాంలేండి, ఇంకా టైం ఉందలేండి, రిటైర్మెంట్ అవ్వాలండి. అంటే అర్థం ఏంటి? రిటైర్మెంట్ అయ్యేలోపు చేసే పనులన్నీ చేసేయచ్చు, తర్వాత ఆఖరిలో ముసలోడు అయిపోయాక ఏ పని చేయలేనప్పుడు అప్పుడు పొందుతానులేండి అనే మాటలు మనం చాలాసార్లు వింటూ ఉన్నాం. కాబట్టి నేడు అనబడు సమయం ఉండగానే మనం చక్కదిద్దుకోవాలి, రక్షణ పొందాల్సిన అవసరత ఉందన్నమాట అండి. తర్వాత రక్షణ పొందిన వారు ఎలా సిద్ధంగా ఉండాలని అంటే, మరి బుద్ధిగల కన్యకలు ఎలాగైతే సిద్ధంగా ఉన్నారో అలా సిద్ధంగా ఉండాల్సిన అవసరత ఉందన్నమాట అండి. అంటే మన రక్షణలో కొనసాగాలి. రక్షణ పొందినంత మాత్రాన, బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోం, కానీ ఆ రక్షణ పొంది రక్షణలో కొనసాగాల్సిన అవసరం ఉంది. నీతిమంతులుగా తీర్చబడిన మనము నీతిలో కొనసాగాలి, పరిశుద్ధతలో కొనసాగాలి. యేసు ప్రభు స్వరూపాన్ని సంపాదించుకోవడానికి మనం కృషి చేయాల్సిన అవసరత ఉందన్నమాట అండి. ఆ ప్రయత్నంలో మనం ఉన్నప్పుడు మనం చనిపోయినా క్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినా మరి మనం పరలోకానికి వెళ్తాం. కానీ ఒకవేళ ఆ ప్రయత్నం మనం చేయకపోతే, క్రీస్తు ప్రభులా మారడానికి మనం కృషి చేయకపోతే, మరి బాప్తిసం పొందేసాం, మళ్ళీ యథా జీవితం, నిర్లక్ష్య జీవితం గడుపుతున్నాం అనుకోండి. అలాంటప్పుడు మరి మరణం వచ్చినా, క్రీస్తు ప్రభు రెండో రాకడ వచ్చినా మనం నరకానికే వెళ్తాం అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. కాబట్టి బాప్తిసం పొందినవారు పొందాలి,
పొందినవారు ఆ రక్షణలో కొనసాగాలి, నీతిగా యథార్థంగా నమ్మకంగా జీవించాలి. కాబట్టి అలా చేస్తూ ఉన్నట్లయితే వారు సిద్ధంగా ఉన్నట్లు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, క్రీస్తు ప్రభు రెండోసారి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరత ఉందన్నమాట. ఒక ముగింపు మాట చెప్పుకొని ఈ ప్రసంగాన్ని ముగించుకుందాం. అదేంటనంటే, దేవుడు సిద్ధంగా ఉన్నాడు, యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు, మరి మనం సిద్ధంగా ఉన్నామా లేదా? ఆ ప్రశ్నలు మనం వేసుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేనికి సిద్ధంగా ఉన్నాడనంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మనం చదువుదామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు అంటున్నాడు. అంటే యేసు ప్రభు దేనికి సిద్ధంగా ఉన్నాడంటే అండి, మనకి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడంటే అండి. కాబట్టి యేసు ప్రభు ఆయన రెడీగా ఉన్నాడు, ఆయన రెండోసారి రావడానికి రెడీగా ఉన్నాడు. ఆయన మనలందరినీ కూడా మనకందరికీ కూడా తీర్పు చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మరి ఆయన రెండోసారి వస్తే ఆ తీర్పుని ఎదుర్కొనేటువంటి రెడీనెస్ మనలో ఉందా? ఆ తీర్పులో పాల్గొనేటువంటి ఆ సిద్ధపాటు మనకుందా? ఆ విషయాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. అలాగే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కీర్తనలు 86వ అధ్యాయం 5వ వచనం మనం చదివినప్పుడు, కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనం మనం చదువుదామండి. కీర్తనలు 86:5లో, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టిన వారందరిలా కృపాతిశయము గల వాడవు అని అంటూ ఉన్నాడు. దేవుడు అంటండి, మనం మొరపెడితే మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడంటండి ఆయన. క్షమించడానికి సిద్ధ మనసు గలవాడంటండి ఆయన. మరి ఒకవేళ మనం ఇంకా పాపంలో ఉన్నామేమో, ఒకవేళ మనం ఇంకా దేవునికి దూరమైన బ్రతుకుతున్నామేమో, మనల్ని మనం సరి చేసుకుందాం, దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం, నాయనా నా పాపాలు క్షమించు, నన్ను క్షమించు, నేను పరిశుద్ధునిగా బ్రతికేటువంటి అవకాశం నాకు ఇవ్వు తండ్రి, అలా ప్రయత్నం చేయగలిగేటువంటి ఆ మనసును నాకు ఇవ్వు తండ్రి అనేటువంటి ఆ ప్రయత్నాన్ని మనం చేద్దామండి. అలా సిద్ధపడదామండి మనం. ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనల్ని పాపాలు క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా మనకి ₹1,00,000 ఇస్తాను నేను రెడీగా ఉన్నాను రా అంటే మనం వెళ్ళకపోతే ఎవరు తప్పండి? ఇవ్వడానికి ఇచ్చేవాళ్ళు రెడీగా ఉన్నారు, మనకు అవసరంలో ఉన్నాం, మనం వెళ్ళకపోతే మన తప్పు. దేవుడు అలాగే మీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను రండి అని అంటూ ఉన్నాడు. దేవుడు రండి, బాప్తిసం పొందండి, పొందిన వారు రక్షణలో కొనసాగండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను, నేను మీకు అవకాశం ఇస్తాను, నాతో పాటు పరలోకంలో ఉండగలిగే పరిస్థితి మీకు కల్పిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ అంది వచ్చిన అవకాశాన్ని అందిపించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ విషయాన్ని మనం గమనించుకుందాం. అక్కడ మనం సిద్ధంగా ఉందాం, అన్ని విషయాలు సిద్ధంగా ఉందాం, సిద్ధపాటు కలిగి ఉందాం. అలా ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్నే హెచ్చరించుకుంటూ ఉన్నాను. ఇంతవరకు ఓపికతో వాక్యం విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ పాఠం చెప్పడంలో నన్ను ప్రోత్సహించి నాకు అనేక విషయాలు వాక్య సంబంధంగా నేర్పిస్తున్న సహదేవ్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. వందనాలు.